సార్ బిల్. अरे बाप रे बाप 5000 5000 జరసే బాగా మా గురుగారు కూడా వచ్చేస్తారు. సరే సార్. ఏంద్రాబాయ్ ఇంకా గురుగారు గిట్లా రాలే? కొంప తెచ్చి బాత్రూంలో గిట్లా పడిపోయిండా ఏంది? సరే ఓపారి ఫోన్ చేద్దాం. మీ మొబైల్ రీఛార్జ్ చేసుకోవడానికి 1 ప్రెస్ చేయండి. మీ బ్యాలెన్స్ వివరాలను తెలుసుకునేందుకు 2 ప్రెస్ చేయండి. మీ భాషను మార్చుకునేందుకు 3 ప్రెస్ చేయండి. మీ వాల్యూ వౌచర్ ని ఎంటర్ చేయండి. అంటే ఈ ముసలోడు ఇచ్చింది కస్టమర్ కేర్ నంబరా? అమ్మా ముసలి సాలేగా. సమీర్ కూడా పోయిండు. ఊరు విడిచి దూరంగా అంటే ఈ ముసలోడు మనల్ని ఫుల్ సీటింగ్ చేసిండనమాట. సార్ బిల్ సార్. అట్లనే అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. గుట్టు నిమిషంలో తెలిసిందిలే గుండె దిగదారి నిలుచుందిలే. గుట్టు నిమిషంలో తెలిసిందిలే. కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే, చాటుగా నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే, ఘాటుగా పెదవులు చూస్తే పోతుందే మతి పోతుందే, రాటుగా సొగసులు చూస్తే పోతుందే మతి పోతుందే, లేటుగా ఇంతందాన్ని చూసాను అనిపిస్తుందే నా మనసే నీ వైపు వస్తుందే. కాటుగా కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే, చాటుగా నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే, ఘాటుగా పెదవులు చూస్తే పోతుందే మతి పోతుందే, లేటుగా ఇంతందాన్ని చూసావో అనిపిస్తుంది నా మనసే నీ వైపు వస్తుంది. ఇదేదో బాగుందే చెలి, ఇదే నా ప్రేమంటే మరి, ఇదేదో బాగుందే చెలి. ఓయమ్మో, రేపు పెండ్లైనా కూడా మా నన్ను చూసి ఇదే మాదిరిగా పాడుతూ ఉంటాడేమో. ఓయమ్మో, తలుసుకుంటా ఉంటేనే నాకేదేదో అయిపోతా ఉంటది. ఓయమ్మో, చాలా సిగ్గుగా ఉంటదబ్బా. ఇంత సిగ్గు నా వల్ల కదరా సామి. కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్న మాదిరిగా నిస్తార్థానికి ముహూర్తాలు పెట్టిన దగ్గర నుండి ఇది చాలా రెచ్చిపోతా ఉండదు. అదే మాదిరిగా టార్చర్ ని మిక్చర్ చేసి మరీ చూపిస్తా ఉండదు. ఈ గాలివాన తుఫాన్గా మారకముందే అడ్డుకోవాలా, లేదంటే గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం, తెలియదు పాపం అని పాడుకోవాల్సి వస్తుంది. గుడిలో నా స్వామి కొలువై ఉండాడు, పూజకు వేళాయేరా మా పూజకు వేళాయేరా.
నా స్వామి కొలువై ఉండాడు పూజకు వేలాయరా మావా పూజకు వేలాయరా పాపం ఎల్లారీశ్వర్ గారు చచ్చిపోయి ఉంటారు కాబట్టి బతికిపోయి ఉంటారా, లేకపోతే నీ రేగడ భగవంతు ఇల్లేక చచ్చిపోయి ఉండేవాళ్ళే. అంటే అంత బ్రహ్మాండంగా పాడుండనా మావా నేను? బమ్మనగా కాదుమే, చాలా సెండలుగా పాడుండవు. సర్లే మామ, ఈ పొగడతలకేం గాని గుడికి బాదారి బేరేం తయారవ్వ. గుడికా? దేనికి ప్రసాదం తినేదానికే? కాదు మావా, మన నిశ్చితార్థానికి ముహూర్తం ఫిక్స్ అయితే 21 తోర్లు ప్రదర్శనలు చేస్తాను మొక్కకనుండాను. దాన్ని ఫిక్స్ అవడం అనడమే ఫిక్సింగ్ చేయడం అంటారా? ఏదైతే ఎలా మావా, మనకి మ్యాచ్ ఫిక్సింగ్ అయి ఉండదు, అది చాలు. ఇళ్ళలగ్గానే పండగ కాదని చెప్పుండారు, మరీ అంత సంబరపడొద్దా? మావా, పండగకి ఖచ్చితంగా ఇల్లు అలుపుతారని కూడా చెప్పుండలే గాని నువ్వు బేరం తయారవు మావా, గుడికి బాదారే. పోయిదా నువ్వే కాదు నేను కూడా మొక్కనుండానే. అట్నా మావా, ఏమని మొక్కనుండావు? మన ఇద్దరికి బెరిని పెండ్లు అయిపోయారనా? పెళ్ళే పాత సింతగా పచ్చడేం కాదు. ఈ నిశ్చితార్థం చెడిపోయేలా చేస్తానే నేను గుడికి వస్తానే. అట్నా? అట్టయితే ఈ జన్మకి నీకు గుడికి పోయే అదృష్టం లేనట్టే మావా. అట్నేలేమ్మే, అట్నే నువ్వు అట్నే సంబరపడా, అంతగా ఇంకేం చేస్తావా? నువ్వు కూడా చేసేది ఏం లేదులే కానీ మావా, ఎందుకు గుడికి వస్తున్నావా లేదా? ఇందాక చెప్పున్నాను కదా నేను రాననే. నువ్వు అట్నే చెప్తాలే గాని నేను పోయినాక నాయనకే కుక్క పిల్ల మాదిరిగా రావు. నేనంటే నీకెంత ప్రేమో నాకు తెలీదా ఏంటి? పొద్దున ఏంది నీ రచ్చ నాకు? రాజకీయ సిగ్గారు కదా, కవిత్వం పొందరగడ మాదిరిగా చంపుతుంటా కదా మేనా, నువ్వు టార్చర్ పెట్టుకుని నిలిచిపో. అట్నలే మామా, నేను పోతా ఉన్నాను. బాయ్ మామా. ఏమి? ఐ లవ్ యూ మామా.